నెక్స్ట్ సీఎం అనేక మంది అనేక విధములుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఏమో మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని, జగన్ గారు ఓ పక్క సీఎం అవుతారని ఆ పార్టీలో ఊహాగానాలతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఏ పార్టీ ఏ చేయాలని సరే ఏ పార్టీ బాగా పనిచేస్తుందో దానికే ప్రజలు మద్దతు పలుకుతారు. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు మరి ఏ ఇతర పార్టీ వారు చేయలేదని నేను అనుకుంటున్నాను. తర్వాత వృద్ధాప్య పింఛన్లు అయితేనే, తర్వాత మరి 5 రూపాయలు పేదవారికి మిల్స్ పెట్టడంలో అయితే అన్నా క్యాంటీన్ ఇతరత్ర పేదవారిని దృష్టిలో పెట్టుకొని, అలాగే కోటా విషయంలో అనేకమైనటువంటి, అలాగే సంక్రాంతి మరి స్పెషల్ గిఫ్ట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల చంద్రబాబు గారు ప్రభుత్వం ముందున్నది. మరి అటువంటి వారికే ఈ ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలంటే, స్వర్ణాంధ్రప్రదేశ్ ఇంకా కావాలంటే చంద్రబాబు గారిని తప్పకుండా సీఎం కావాలని కోరుకుంటున్నాను. కొన్ని చోట్ల సరిగ్గా శానిటేషన్ మిషన్లు అది పనిచేయట్లేదని, కేవలం అమరావతికే పెట్టుబడి పెడుతున్నారు, స్మార్ట్ సిటీకి స్పెషల్ బడ్జెట్ రాలేదు, ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మీరేమంటారు? స్పెషల్ బడ్జెట్ అవసరం అంటే మరి ఏ బడ్జెట్ ఉన్నా సరే అమరావతికే పెడుతున్నారు అంటున్నారు. కానీ మరి మన రాష్ట్రం విడిపోయి ఉంది కాబట్టి మనం కొంచెం చాలా మరి ట్రబుల్లో ఉన్నాం. కాబట్టి ఆ ట్రబుల్స్ అన్నిటికీ అధిగమించాలంటే చంద్రబాబు తప్పించి ఇంకెవరు ఏ పార్టీ వారు వచ్చినా చేయలేరు. అంతటి మేధావి శక్తి కలిగిన వాడే చంద్రబాబు నాయుడు అని నా విశ్లేషణ. చంద్రబాబే గెలుస్తాడండి. చంద్రబాబు మాకు సేవ చాలా చేసాడండి. ఆయన చాలా బాగా చేసాడండి. మాకు ఏమేం చేశాడండి? అన్నీ మాకు సక్రంగా అందుతున్నాయండి. పింఛన్లు అవి సక్రంగా అందుతున్నాయండి. ఏ నెలకైనా ఆదివారం అయినా సరే మాకు పింఛన్ పంపించేస్తున్నాడండి. ఇంటికి రాలేని వాళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. ఉంటాయండి. ఉంటాయి. ఆయన చేసే పని ఆయన చేస్తాడండి. మాకు ఆయన మీద నమ్మకం ఉందండి. కాంగ్రెస్ హయాంలో కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ హయాంలో కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తానంటున్నాడు, వాళ్ళ వల్ల ఏం కాదంటారా? వాళ్ళు ఏం కాదండి. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏం కాదండి. వీళ్ళే మాకు రైట్గా చంద్రబాబు నాయుడు రైట్గా చేస్తున్నాడండి పరిపాలన. మేము ఆయనకే చేస్తామండి. మరి రైతులకి రుణమాఫీలు సరిగ్గా జరగలేదని అది మేము చిన్నవాళ్ళమండి, మాకు తెలియదండి. అవి రైతుల దగ్గరికి వెళ్తేనే రైతులు జరిగి చెప్తారండి. మేము చిన్నవాళ్ళం కదండి, మాకేం తెలుస్తుందండి. మరి రైతులు ఇక్కడ జరగలేదు కాబట్టి మేము ఈసారి కొత్త ప్రభుత్వం కోరుకుంటున్నాం, జగన్ ఆహ్వానిస్తాం అంటున్నారు. వైఎస్ జగన్కి వచ్చే ఛాన్స్ ఉందంటారా? జగన్కి వచ్చే ఛాన్స్ లేదండి. జగన్కి ఏదో తక్కువగా వస్తాయండి. ఒక 50-60 సీట్లు ఏమన్నా వస్తే రావచ్చండి, ఎక్కువ రావండి. చాలా ఆయనే మాకు చాలా బాగా చేశాడండి. ఆయన చేత ఆయనే గెలుస్తాడండి. ఇల్లు ఇచ్చారండి. మామూలుగా రిటర్న్లు కూడా ఇచ్చారండి. రిటర్న్లు కటింగ్ ఇచ్చారండి. రిటర్న్స్ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడే గెలుస్తాడండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.